సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవ, అవునయ్యా, ఘనమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి ప్రభువా నీకే వందనాలు, స్తుతులు. మరి స్వాతిని జ్ఞాపకం చేసుకుని గడిచిన సంవత్సర కాలం అంతా కూడా ప్రభువులో నీ దయలో కాపాడినందుకు వందనాలు. అవునయ్యా, తిరిగి దినాన నూతన సంవత్సరం అని దయా కిరీటాన్ని ధరింపజేసినందుకు వందనాలు. వందనాలు బాబు. మరి ప్రభువా ఈ సంవత్సరము నీ హస్తాలకు అప్పగిస్తున్నాను అయ్యా. సంవత్సరంలో జరుగుచుండగా దేవాని కార్యములు నూతన పరచుమని చెప్పి హవక్కు భక్తుడు తెలియజేసిన రీతిగా ప్రభువా మరి సంవత్సరాలు తన జీవితంలో జరుగుచుండగా నూతనమైన కార్యాలతో తను ఆనందింపచేయండి. నూతనమైన ఆశీర్వాదాలు నిండారులుగా కుమ్మరించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సంపూర్ణ ఆరోగ్యం, నూతన ఆనందంతో నింపండి తండ్రి. ఈ సంవత్సర కాలం అంతా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కృప, నీ కాపుదల, నీ భద్రత అనుగ్రహించండి అయ్యా. మరి తండ్రి గత సంవత్సరంలో వచ్చినటువంటి బలహీనతలు కానీ, గత సంవత్సరంలో వచ్చినటువంటి అపజయాలు కానీ, గత సంవత్సరంలో వచ్చినటువంటి మరి ప్రభువా మరి తండ్రి నాయన మరి తండ్రి వేదనకరమైన పరిస్థితులు కానీ తనకు రాకుండా ఈ సంవత్సరం అంతా కూడా నూతన ఆనందంతో, నూతన సంతోషంతో, సమాధానంతో తండ్రి అయ్యా ధైర్యపరచండి. గడిచిన సంవత్సర కాలం కన్నా ఈ సంవత్సరం తండ్రి మరి ప్రత్యేకమైన రీతిలో తన జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చమని అయ్యా. మరి తండ్రి కృప, వెంబడి కృపను చూపించి మెండైన కృపకు, ఆశీర్వాదాలకు, దీవెనకు పాత్రలుగా చేయమని నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. మరి తనకిచ్చిన కుటుంబాన్ని దీవించు, భర్తను, కుమార్తెను దీవించి నాయన ప్రత్యేకమైన రీతిలో తను ఆశీర్వాదకరంగా తన కుటుంబాన్ని మార్చమని నీ హస్తాలకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హ్యాపీ బర్త్డే మమ్మీ.